0.4 బార్ వర్గమూలం ఎంత అన్నాడు. 0.4 బార్ వర్గమూలం ఎంత అన్నాడు అంటే ఈ విధంగా వేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి భిన్న రూపంలో ఎలా రాసుకుంటామని అబ్జర్వ్ చేస్తాం. మనం షార్ట్కట్లో చెప్తా. ఏ పాయింట్ బీసీడీ బార్ని భిన్న రూపం ఎలా రాస్తామంటే ఫస్ట్ పాయింట్ బార్ చేసి మొత్తం రాసేస్తాం అంటే ఏబిసిడి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ బార్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ని మైనస్ చేస్తా. అంటే బార్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ ఏముంది, ఏబీ ఉంది. ఏబీని మైనస్ చేసి ఇప్పుడు డినామినేటర్లో ఏం చేస్తానంటే రైట్ సైడ్ మాత్రం తీసుకుంటాం. పాయింట్కి రైట్ సైడ్ మాత్రమే ఎన్ని రీడ్స్కి అయితే బార్ ఉందో అన్ని నైన్స్ వేయాలి. అంటే 2 రీడ్స్కి బార్ ఉంది కాబట్టి 2 నైన్స్ వేస్తా. ఎన్ని రీడ్స్కి అయితే బార్ లేదో అన్ని జీరోస్ వేసుకోవాలి. ఓన్లీ రైట్ సైడ్ మాత్రం తీసుకోవాలి డినామినేటర్కి. ఇది మనకు ఇప్పుడు మనకి 0.4 బార్ అంటే మనకేం చేయాలి, 4 రాస్తా. మరి బార్ లేని పార్ట్ అంటే ఏమో 0 ఉంది కాబట్టి -0 చేస్తా. నెక్స్ట్ డినామినేటర్లో రైట్ సైడ్ మాత్రమే ఎన్ని రీడ్స్కి బార్ ఉంది, ఓన్లీ 180 బార్ ఉంది కాబట్టి ఒక 9 మాత్రం రాస్తా. అయిపోయింది. ఎంత 4/9. 4/9కి ఏం చేయాలి మనము, వర్గమూలం అంటే వస్తుంది ఈజీగా 2/3 వస్తుంది. 2/3 మీన్స్ 3తో 2ని మనకి 0.0 3 6 18 2 మళ్ళీ 0 3 6 18 2 0 3 6 18. సో ఏమొస్తుంది మనకు 0.6666 అంటే అర్థమేమి 0.6 బార్ అని చెప్పి అర్థం. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.